ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతుల బతుకు వర్షాభావంతో చిత్తవుతోంది. ఒకటికి 2 సార్లు విత్తనం వేసుకోవాల్సి వస్తోంది. ఇప్పటికే లోటు వర్షపాతంతో వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఇలాగే కొనసాగితే లోటు వర్షపాతంలో రెడ్ జోన్లోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అక్కడి పరిస్థితిపై మా ప్రతినిధి మణికేశ్వర్ గ్రౌండ్ రిపోర్ట్. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వర్షాభావం ఉన్నప్పటికీ పత్తి పంటనే ప్రధాన సాగుగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 42% లోటు వర్షపాతం ఉన్నట్టుగా తేలుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11 లక్షల ఎకరాలలో పత్తి పంట సాగవుతుంది. జూలై 15 నాటికల్లా పత్తి విత్తనాన్ని వేసుకోవడానికి అనుకూలమైన ప్రాంతం. ఆ తర్వాత పత్తి విత్తనం వేసినా కూడా మొలకెత్తదు, మొలకెత్తిన దిగుబడి రాదు. ఇప్పటికే దాదాపు 10 లక్షల ఎకరాల వరకు పత్తి పంట సాగైంది. ఫలితంగా ఇప్పుడు వేసిన విత్తనం వాన లేకుండా మొలిసే ప్రభావం లేదు. ఇది దిగుబడిపై ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. జిల్లాల వారీగా చూస్తుంటే ఆదిలాబాద్ జిల్లాలో 42%, కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 28%, మంచిర్యాల జిల్లాలో 42%, నిర్మల్ జిల్లాలో 37% లోటు వర్షపాతం నమోదైంది. అంటే పత్తి పంటకు అనుకూలంగా లేదని పూర్తిగా వెల్లడవుతుంది. అంటే వాతావరణ శాఖ లెక్కల ప్రకారం తీసుకుంటే -20% నుంచి 50% వరకు ఉంటుంది లోటు వర్షపాతం. ఇప్పుడు ఇదే పరిగణన తీసుకుంటే అంటే ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. సహజంగానైతే రాష్ట్ర వ్యాప్తంగా పాత 10 జిల్లాలను పరిగణ తీసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పత్తి పంట, ఆ తర్వాత సోయా పంటకు పెట్టింది పేరు. ఇందులోనూ ఆదిలాబాద్, కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా పత్తి సాగవుతుంది. ఆ తర్వాత నిర్మల్, మంచిర్యాల జిల్లాలో పత్తి సాగవుతుంది. ఆ పత్తి ప్రధాన పంట అయితే రెండో పంటగా ధాన్యము, సోయా, కందుల, జొన్నలు. వీటి ఏ పంటకు పరిగణకు తీసుకున్నా ఏ పంటకు అనుకూలంగా కూడా ప్రస్తుత వర్షపాతం లేదు. ఒకవేళ వరి పంటకు ఇంకా కొంత అవకాశం ఉంది. కానీ పత్తి పంటకు వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలను పరిగణలోకి తీసుకున్నా కూడా జూలై 15 లోపు విత్తనాలు వేసుకోవాల్సి ఉంటుంది. జూలై 15 తర్వాత విత్తనాన్ని వేయడానికి పత్తికి అనుకూలించే ప్రభావం లేదు. పైగా ఇప్పుడు ఎలినో ప్రభావం కారణంగా ఈ ఆగస్టు, సెప్టెంబర్లో కూడా మరింత వర్షాభావం ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తుంది. ఒకవేళ ఇలాగే కొనసాగితే ఎదుగుదలకు అనుకూలమైన పరిస్థితి కనిపించట్లేదు. వాన కనుక సకాలంలో కురిస్తే పత్తి మొక్క ఏపుగా పెరిగే అవకాశం ఉంది. ఏపుగా పెరిగితే దిగుబడి వచ్చే అవకాశం ఉంది. పైగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నల్ల రేగడితో పాటు ఎర్ర నేలలు అంటే చిలక భూములు ఉన్నాయి. అంటే చిలక భూములు అంటే కొంత ఎరుపు భూములు. వీటిలో వేసిన పత్తి ముందస్తుగా వస్తుంది. అంటే ఎర్లీ వెరైటీ, అంటే ముందుకన్నా వచ్చే పత్తి చేతికి వస్తుంది, మార్కెట్కు అమ్మకానికి వస్తుంది. నల్ల రేగడి భూమిలో ఉండే పత్తి కొంత ఆలస్యంగా వస్తుంది, జనవరి వరకు కూడా వచ్చే ఉంది. ఇప్పుడు అత్యధికంగా ఎర్ర నేలలకు అనుకూలంగా వర్షం కురిస్తే పత్తి చేతికి వస్తుంది, లేదంటే ఎండిపోయే ప్రమాదం ఉంది. విత్తన దశలోనే ఇప్పటికే భారీగా రైతులు 1-2 సార్లు విత్తనం వేసుకోవాల్సి వచ్చింది. అంటే ఒక పత్తి సంచను 450 గ్రాములు ఉన్న పత్తి సంచని వేసుకోవాలంటే దాదాపు 750 రూపాయలు వెచ్చించాల్సింది. అట్లాగే పిచికారి మందులు అయితేనేమి, అట్లాగే ఎరువులు అయితేనేమి, అట్లాగే క్రిమి సంహారక మందులను కూడా వేసుకోవడానికి ఒక్కొక్క రైతు ఎకరకు కనీసం 10,000 రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. అంటే ఒకసారి వేసిన విత్తనం మొలకెత్తకుంటే రెండోసారి వేయాలంటే మరొక 10,000 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే 1-2 సార్లు విత్తనాలు వేశారు, తప్పులు అంటారు. ఆ తప్పులు కూడా మొలకెత్తకపోవడంతో ఇప్పుడు మరొకసారి రెండో పంట వేసుకోవాలి. ఆ రెండో పంటనైతే పత్తి వేసుకోవడానికి అనుకూలంగా లేదు. మిగతా ఏ పంటలు వేసుకోవాలనేది కూడా అయోమయంగా కనిపిస్తుంది. ఏ విధంగా చూసినా ఈ ఏడాది రైతుకు, అందులోనూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పంట పండించే రైతులకైతే ప్రస్తుతానికి అనుకూలంగా పరిస్థితి కనిపించలేదు. ఒకవేళ మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో వర్షాలు అనుకూలంగా వస్తే దాని ప్రభావం ఉమ్మడి జిల్లాపై అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ అట్లాంటి వర్షాలు కురిస్తే ఈ కొంత పత్తికి ప్రాణం పోసినట్లు అవుతుంది. ఆ ప్రాణం పోసినట్లయితే రైతుల్లో ఉత్తేజం కనిపిస్తుంది. అది కొంత ఆశలు రేకెత్తిస్తుంది. లేదంటే ఇక కురవది అని అనుకుంటే మాత్రం వేసిన విత్తనం కూడా చేతికందని విధంగానే పోయే అవకాశం ఉంది. దీన్ని పరిగణలోకి తీసుకొని వ్యవసాయ శాఖ లేదా ప్రభుత్వం కొంత అప్రమత్తం కావాల్సి ఉంది. ఒకవేళ పత్తి పంట వానలు లేక పూర్తిగా మాడిపోతే
వాళ్ళకి రెండో పంటగా లేదా నీటి ఎద్దడిని తట్టుకొని చేతికొచ్చే పంటలపై కొంత అవగాహన కల్పించాల్సి ఉంది, అప్రమత్తం చేయాల్సి ఉంది. కానీ ఆ విధంగా ప్రభుత్వ యంత్రాంగం తరపున ఏ విధమైన తోడ్పాటు లేదు. ఇప్పటికైనా కొంత ప్రభుత్వం స్పందించి క్షేత్రస్థాయిలో ఉన్న అధికార యంత్రాంగాన్ని పంపించి వర్షాభావాల నుంచి ఎలా గట్టెక్కించాలని కొంచెం నేర్పిస్తే, లేదా పెరట్లలో సాగు చేసుకునే పంటలపై దృష్టి మళ్లించేలా, లేదా ఇంటి ఆవరణలో కొంత నీటి ఎద్దడిని తట్టుకుని వచ్చే ఆ పంటలకై దృష్టి వేసుకుంటే ఎంతలో కొంత, అంటే పూర్తిగా కాకుండా కొంత అనుకూలంగా ఉంటుంది. లేదంటే మాత్రం పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది. ఇక కౌలు రైతుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఒక ఎకరాకైతే 25,000 నుంచి 35,000 కౌలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వాళ్ళకైతే ఈ ఏడాది వర్షాలు లేక పంట పండకపోతే పూర్తిగా నష్టపోయినట్లే ఉంటుంది. ఏ విధంగా చూసినా ఇప్పుడు జూలై ఈ మధ్యస్థంలోనైతే వ్యవసాయం, అందులో పత్తి పండించే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతు అయితే గడ్డు కాలాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక మున్ముందు ఏం చేస్తుందనేది వాతావరణంలో వచ్చే మార్పుల అనుగుణంగా నిర్ణయించాల్సి ఉంది. ఇది ఈ జిల్లాకు సంబంధించిన పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఒట్టు స్టూడియో.